గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ అల్లు అర్జున్ హోరోస్కోప్ స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకు అందరికి తెలిసిందే, రీసెంట్గా అల్లు అర్జున్ గారిని డిసెంబర్ 13th నాడు అరెస్ట్ చేయబడ్డాడు. ఓకే, సో సో అందువల్ల ఆయన హోరోస్కోప్ ఎలా ఉంది, ముందు ఎలా ఉండబోతుంది అనేది స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. 8th April 1983 11:45 PM చెన్నైలో ఈ పుట్టిన అంటే అల్లు అర్జున్ బర్త్ డీటెయిల్సే కరెక్ట్ కావచ్చు అని చెప్పి అనిపించింది. బట్ ఎనీవే ఈ డీటెయిల్స్తో మనం స్టడీ చేస్తున్నాము. సో ఒకవేళ ఈ డీటెయిల్స్ కరెక్ట్ అయితే మనం స్టడీ చేసింది కూడా కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, సో బేసికల్ ఎందుకంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం ఇప్పుడు డేట్ వల్ల మనకి తెలిసిపోతుంది, గ్రహ పరిస్థితి తెలిసిపోతుంది. బట్ టైం అనేది ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైంను బట్టి మన లగ్నం తెలుస్తుంది. లగ్నం వల్ల మనకి ఎవరు శుభులు ఎవరు పాపులు తెలుస్తుంది. డీటెయిల్స్ ప్రకారంగా చూస్తే అల్లు అర్జున్ గారి జాతక చక్రంలో మనకి ఎలా ఉందంటే, లగ్నం వచ్చేసి ధనుసు రాశిలో ఉందన్నట్టు. సో లగ్నంలో కేతు ఉన్నాడు, తర్వాత కుంభంలో చంద్రుడు ఉన్నాడు. అంటే ఈయన యొక్క రాశి వచ్చేసి కుంభరాశి అయింది, ధనిష్ట నక్షత్రం అయింది అన్నట్టు. దీన్ని బట్టి తర్వాత రవి చతుర్థంలో ఉన్నాడు, భాగ్యాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నాడు. తర్వాత అష్టమాధిపతి అయిన చంద్రుడు తృతీయంలో ఉన్నాడు. పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు, కానీ కంబస్ట్ అయి ఉన్నాడు. దశమాధిపతి అయిన బుధుడు ఆర్ మెర్క్యూరీ పంచమంలో నుండి కంబస్ట్ అయి ఉన్నాడు. తర్వాత షష్టాధిపతి సేమ్ ప్లేస్లో ఉన్నాడు, ఆయన స్వగృహంలో ఉన్నాడు. తర్వాత భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, రవి నక్షత్రం ఉన్నాడు, కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత రాహు సప్తమంలో ఉన్నాడు, శని వచ్చేసి తులలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడు. శని రిట్రోగ్రేడ్ అయినాడు కాబట్టి శని లగ్నానికి పాపి, బట్ రిట్రోగ్రేడ్ అయినాడు కాబట్టి శని మంచి ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత గురువు లగ్నాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండి రిట్రోగ్రేడ్ అయినాడు. సో దానివల్ల ఆయనకి యాక్చువల్లీ ఇష్యూస్ అంటే ఈ పర్టికులర్లీ ఏది ఇప్పుడు అరెస్ట్ కాపాడము, జైలుకి వెళ్ళడము అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. ఓకే, ప్లస్ శని తులలో ఉండడము, మెర్క్యూరీ ఇక్కడ ఉండి అంటే తులాన్ని చూడడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అయితే ఆయన జీవిత చరిత్రను చూస్తే ఆయన పుట్టింది 1983 అనుకుంటే 83 నుంచి 85 వరకు కుజ మహాదశ ఉంటుంది ఆయనకి, చైల్డ్హుడ్. తర్వాత నెక్స్ట్ రాహు మహాదశ 18 years ఉంటుంది. ఆ 18 years టైంలో ఎడ్యుకేషను అంటే అంతగా రాణించలేదు. అంటే మూవీ ఫీల్డ్లో కానీ లేక ఇంకా వేరే ఫీల్డ్లో కానీ అంతగా ఏం రాణించకపోవచ్చు. చదువు కూడా ఆయనకి అంతగా అవ్వకపోవచ్చు. ఎందుకంటే పంచమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, కానీ కంబస్ట్ అయి ఉన్నాడు, మెర్క్యూరీతో కలిసి ఉన్నాడు, పాపి కదా ఈ లగ్నానికి. సో శని చూస్తున్నాడు. సో ఆ విధంగా ఐ థింక్ ఆయనకి ఎడ్యుకేషన్లో అంత రాణించకపోవచ్చు, శ్రద్ధ కూడా ఉండకపోవచ్చు. బట్ ఎప్పుడైతే గురు మహాదశ స్టార్ట్ అయిందో, గురువు అనేవాడు ఈ లగ్నాధిపతి కాబట్టి న్యాచురల్గా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. సో గురువు 12లో ఉన్నా కానీ గురువు దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, సో తర్వాత వీనస్ చూస్తుంది, వీనస్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు గురువుని రవి నక్షత్రంలో ఉండి. అండ్ రవి చతుర్థంలో ఉండి దశమాన్ని చూస్తున్నాడు, చతుర్థంలో దశమాధిపతి నక్షత్రంలో ఉండి దశమాన్ని చూస్తున్నాడు. కాబట్టి గురుమాన దశ 16 సంవత్సరాలు డెఫినెట్లీ ఆయనకి చాలా మంచి కలిగి ఉంటుంది. ఆ 16 సంవత్సరాల్లోనే అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ 17 మూవీస్లో యాక్టింగ్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. గురు మహాదశ తర్వాత శని మహాదశ అనేది 2019లో స్టార్ట్ అయింది. సో 2019లో స్టార్ట్ అయింది. ఆయన 3 మూవీస్లో యాక్టింగ్ చేశాడు. ఆ మూవీస్ ఏవి అంటే అలా వైకుంఠపురంలో, పుష్ప 1, పుష్ప 2. ఈ 3 కూడా
a kind of connected to politics or power related మూవీస్. ఎందుకంటే శని మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి శని మహాదశ ఇప్పుడు ఇక్కడ శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు. తర్వాత ఈయనకి అష్టక వర్గ పాయింట్స్ కూడా బాగున్నాయి, అక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు అంటే ఈ ప్రస్తుతము గోచారం చూస్తే శని కుంభంలో ఉన్నాడు. అంటే ఏంటి, ఈయన కుంభరాశి కాబట్టి కుంభంలో ఉన్నాడు. సో ఏలినాటి శని నడుస్తుంది కదా ఆయనకి, కాబట్టి శని డెఫినెట్లీ బాధ పెడతాడు, అదొకటి. తర్వాత ఈ అరెస్ట్ అయినప్పుడు ఆ టైంలో చూస్తే మనము ఆయనకి దశ అంతర్దశ ఏమి నడుస్తుందంటే శని మహాదశలో మెర్క్యూరీ అంటే బుధ అంతర్దశ నడుస్తుంది అన్నట్టు. సో బుధుడు అనేవాడు సప్తమాధిపతి. ఓకే, సప్తమాధిపతి ఈ లగ్నానికి ధనుర్లగ్నానికి సప్తమాధిపతి బాధకుడు అవుతాడు. సో కాబట్టి బాధ పెట్టాడు డెఫినెట్గా. సో అందువల్లే ఆ టైంలో అంటే శని మెర్క్యూరీలో ఆయనకి ఈ బాధ కలిగింది అన్నట్టు. అంటే కోర్టుకు వెళ్ళడము, తర్వాత జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా కలిగి. తర్వాత ఇప్పుడు గురుమార్గదశలో ఇంతగా ఎందుకు రాణించింది అంటే ఆయన D10 చార్ట్ చూస్తే, దశాంశ చార్ట్ చూస్తే ఆయనకి లగ్నం నుంచి 10th హౌస్లో గురువు తర్వాత శని ఇద్దరున్నారు. కాబట్టి ఈ 2 మహాదశ వచ్చినప్పుడు ఆయనకి అవి బాగా రాణిస్తాయి అన్నట్టు. అంటే ఏ ఫీల్డ్లో దానికి సంబంధిత ఫీల్డ్స్లో బాగా రాణిస్తారు. సో ఆ విధంగా గురు మార్గదశలో మంచి పేరు తెచ్చుకున్నాడు. శని మార్గదశలో కూడా మంచి పేరు వస్తుంది. అయితే శని మార్గదశ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకి అంటే కొంత పాలిటిక్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ చూపే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందువల్ల అంటే ఇప్పుడు ఈ బాధ ఏదైతే ఉందో అంటే ఈ కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం శని మహాదశలో బుధ అంతర్దశ తర్వాత గురు ప్రత్యంతర్దశ నడుస్తుంది. అది ఫిబ్రవరి వరకు ఉంటుంది. బట్ ఎనీవే బుధ అంతర్దశ జూలై 25 దాకా ఉంటుంది. సో అప్పటిదాకా కొంత బాధ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే శని మార్చ్ ఎండింగ్లో మీనంలో వెళ్తాడు. సో మీనంలో వెళ్ళిన తర్వాత అప్పుడు అంటే ఈ లగ్నాన్ని చూస్తే ఇప్పుడు 4th హౌస్ నుంచి 10th హౌస్ చూస్తాడు. తర్వాత ఈయనకి ఈ శని ఈ పొజిషన్లో వచ్చినప్పుడు అష్టక వర్గ పాయింట్స్ చాలా బాగున్నాయి, అంటే 7 ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈజ్ లైక్లీ టు అంటే శని ఇక్కడ 2.5 years ఉంటాడు కాబట్టి ఈజ్ లైక్లీ టు ప్లే గుడ్ రోల్ ఆర్ మేజర్ రోల్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. అంటే ఎప్పుడంటే అది శని మెర్క్యూరీ అంటే జూలై 25 దాకా కొంత బాధ ఉంటుంది. తర్వాత శని కేతు సెప్టెంబర్ 26 వరకు ఉంటుంది. అప్పుడు కూడా అలాగే ఉండొచ్చు, పరిస్థితి అంతగా మారకపోవచ్చు. బట్ దెర్ విల్ బి సమ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అంటే ఈ ఫిబ్రవరి 25 నుంచి దెర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ ఈ లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా తగ్గిపోవచ్చు. బట్ శని వీనస్ ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 29 దాకా ఉంటుంది. అంటే డెఫినెట్లీ హీ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పాలిటిక్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ 26 నుంచి. అంటే ఇప్పటి నుంచే ఈ మే స్టార్ట్ డూయింగ్ సమ్ గ్రౌండ్ వర్క్ ఫర్ దాట్. సో అండ్ హీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు play a good role in politics also. There is a chance. Okay, let us see, wait for the results. And thank you for watching the video.